నమస్తే, జర్నలిస్ట్ మందగిరి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలు 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచుతూ రేపు పెన్షన్ 1వ తేదీన పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది. అదేవిధంగా గత 3 నెలల నుంచి కూడా అదనంగా ఇస్తానని చెప్పిన మాట ప్రకారం 3,000 పెంచి ఈ నెల 4,000 మొత్తం 7,000 రూపాయలు పెన్షన్దారులకి, వృద్ధాప్య పెన్షన్దారులకి, వితంత పెన్షన్దారులకి, దివ్యాంగుల పెన్షన్దారులకి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పెన్షన్ పంపిణీ ప్రక్రియలో పూర్తిగా సచివాలయ సిబ్బంది, వాళ్ళ సచివాలయ సిబ్బందికి అనుబంధంగా స్థానికంగా ఉన్న అంగన్వాడీ ఆశా వర్కర్లతో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ వేదికగా ప్రకటనించింది. మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుని తెలుగుదేశం పార్టీ సూపర్ 6లో ఇది ఒక కార్యక్రమం. ఈ సూపర్ 6లో పెన్షన్ పెంపు అనేది తొలి కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రేపు 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి సిద్ధం చేసింది. సిద్ధంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్థానిక మంగళగిరి సమీపంలోని ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఈ పెన్షన్ ఒకరికి అందజేసి లాంఛనంగా రేపు ఉదయం ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు ఒక వృద్ధాప్య పెన్షన్ని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇది కానీ ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిపై పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక పెన్షన్దారుడికి అందించడం అనేది ఇదే తొలిసారి అవుతుందనేది మనకు ఉన్న ప్రాథమిక సమాచారం బట్టి అర్థమవుతుంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కూటమి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేపు సోమవారం పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్వం సిద్ధం ఏర్పాట్లు చేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకొని ముందుకు సాగుతూ ఆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భాగస్వామ్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చే నేపథ్యంలో రేపు సోమవారం నాడు ఏ విధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి.